మే చివరి వారంలో వృషభ రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఒక స్త్రీ పగబట్టి మరి మీకు ప్రమాదం తలపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీ వల్ల మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య విపరీతమైన వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్త్రీ వ్యవహారాల్లో వృషభ రాశి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి రంగాల వారీగా ఏర్పడబోయే ఫలితాలు చూసినట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఈ సమయం నుండి కూడా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అయితే వ్యాపారానికి సంబంధించి రిస్క్తో కూడుకున్న కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాలు తీసుకునే విషయంలో కనుక మీరు ఏమరపాటుగా వ్యవహరించుకున్నట్లయితే మీ వ్యాపారంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే సమయంలో వృషభ రాశి వారికి నూతన పార్ట్నర్షిప్లు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ పార్ట్నర్షిప్ల విషయంలో కూడా వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో బాగా కలిసి వస్తుంది. పరిశ్రమలకు సంబంధించి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పర్మిషన్లు కానీ రావాల్సిన గ్రాంట్లు ఏవైతే ప్రభుత్వం నుండి రావాలో అవన్నీ లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. పరిశ్రమల్లో అభివృద్ధి ఆశించిన రీతిలో ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరీక్షా ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అనుకున్న విధంగా రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇతర దేశాలకు వెళ్ళడానికి కావాల్సిన పాస్పోర్ట్, వీసా సంబంధిత పత్రాలన్నీ కూడా సకాలంలో లభించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. చెరువుల విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి చెరువుల వ్యాపారాలు అధిక మొత్తం పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. వృషభ రాశికి సంబంధించి రైతులకు మాత్రం అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు అనేవి అందుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి గర్భిణీ స్త్రీలకి ఈ మాసం ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. వృషభ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా వృషభ రాశి వారు ఈ మాసంలో ట్రాన్స్ఫర్ల కొరకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మాత్రం కొంచెం నిరుత్సాహ ఫలితాలే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో మరికొంతకాలం ఎదురు చూడవలసి ఉంటుంది. పై స్థాయి అధికారులతో ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి చర్చలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. తొందరలోనే విదేశీయానం అయితే గోచరిస్తుంది. ఎవరైతే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలి
చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త పాటించుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మీరు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ వృషభ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృషభ రాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా సంతానం వల్ల శుభవార్తలు అయితే వింటారు. సంతానం వివాహం చేయడం కానీ లేదా వారిని విదేశాలకు పంపడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. కానీ కొంతమంది స్త్రీల వల్ల మాత్రం భార్యాభర్తల మధ్య విపరీతమైన వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఈ వివాదాలు అనేవి విడాకుల వరకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య ఇతర స్త్రీల ప్రవేశాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలానే రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఎక్కువగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు వింటారు. మీకు కావాల్సిన లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. సంతానం లేక ఎవరైతే బాధపడుతున్న దంపతులు ఉన్నారో ఖచ్చితంగా వారికి త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది. వృషభ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రాజకీయ పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పొందుతారు. అలానే రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చుట్టూ ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఏదో ఒక లోటు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యువకుల్లో స్త్రీ వ్యామోహాలు పురుష వ్యామోహాల వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే క్రీడా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో క్రీడాకారులు కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు పొందే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో క్రీడా రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా నూతన గృహాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఏవో ఒక ఆటంకాల వల్ల నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే ఉన్నాయి. ఈ సమయంలో నూతన గృహ నిర్మాణాలు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి. అయితే అటువంటి ప్రయత్నాలు ప్రారంభించేవారు మొదటగా దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించుకొని ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా వాటన్నిటిని మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది. గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. మానసికంగా కూడా ఎంతో ఆనందకరమైన సమయాన్ని అయితే గడపడం జరుగుతుంది. అలానే శారీరకంగా శక్తి అనేది పెరుగుతుంది. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు కలిసే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః